హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకే స్టైల్లో ఉప్మా చేసుకొని తింటే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చి నార్మల్ రవ్వ కాదండి, గోధుమ రవ్వ అనమాట. గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేసుకుంటాను నా స్టైల్లో అనేది చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి టేస్ట్కి ఎంత కావాలో అంత, నెక్స్ట్ పల్లీలు అనమాట. దీంట్లో మనం వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ పల్లీలతో చేసి చూపిస్తాను, నెక్స్ట్ టైం వెజిటేబుల్స్తో చూపిస్తాను. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ గోధుమ రవ్వని ఈ విధంగా ఆయిల్లోనే ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ రవ్వ కూడా ఇలానే చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది ఉప్మా చేసుకునేటప్పుడు. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ పోసుకోవాలండి. ఇక్కడ కోల్డ్ వాటర్ కాకుండా హాట్ వాటర్ కాంచి హాట్ వాటర్ పోసుకోవాలన్నమాట. హాట్ వాటర్ పోసుకుంటే స్టిక్కీగా ఉండదన్నమాట, బాగుంటుంది ఉప్మా చేసేటప్పుడు, తొందరగా కూడా కుక్ అవుతుంది. కోల్డ్ వాటర్ పోస్తే స్టిక్కీగా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది బాయిల్ అవ్వడానికి. ఫైనల్లీ ఒక 5 minutes తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎమ్మి టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ అండి, పల్లీలతో అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.